హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. గీ రైస్ విత్ గుత్తి వంకాయ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ నేనైతే 2 గ్లాసెస్ బియ్యం అనేది ఎత్తుకొని నానబెట్టుకున్నాను. అండ్ ఇలాగా మనం ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోండి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నా. నాకు కావాల్సిన పదార్థాలు వచ్చి జీలకర్ర, తెల్లగడ్డ, ఆనియన్స్, పట్ట, మొగ్గ, లవంగము, కొన్ని మిరపకాయలు, 2 ఆకులు. కుక్కర్ పెట్టుకొని దాంతో కొద్దిగా గీ అనేది వేసుకోండి. వేసిన తర్వాత తెల్లగడ్డ ఉంటుంది కదా, అది వేసుకొని మన అల్లం పేస్ట్ అది కూడా వేసుకొని బాగా ఆయిల్లో పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత పట్ట, మొగ్గ, సోంపు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాండి. కొంచెం ఒక 2 సెకండ్స్ అందులో ఉడికిన తర్వాత ఆనియన్స్ బాగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోండి. ఇది వచ్చి మనకి బ్రౌనిష్గా అనేది వచ్చిందంటే బాగుంటుంది. అంటే ఆనియన్స్ అనేది వేగుతూ ఉండాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ కలపెట్టుకుంటూ ఉండండి మిక్స్ చేసుకుంటూ. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసెస్ రైస్ ఎత్తుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అనేది వేస్తాము. ఇలా వాటర్ అనేది పోసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయినాక మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, అది వేసుకొని కుక్ చేసుకోండి. ఇది అయిపోతుంది. దీని తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనం గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో రెసిపీని చూద్దాం. శనగగింజల పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇంకేదన్నా చికెన్ మసాలా ఉంటే కూడా దీంతో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మన చేతితోనే ఇలాగా తిక్కుగా అనేది ఉండాలి. వాటర్ అనేది కొద్దిగా కూడా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వాటర్ వేసుకున్నాం కదా, అందులో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకుంటే మనకి గుత్తి వంకాయలు అనేది బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ దీన్ని వాటర్లో వేసుకున్న తర్వాత మనం అప్పుడే మసాలా చేసాం కదా, ఆ మసాలాని దీనికి బాగా పట్టించండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు 4 సైడ్స్ అనేది బాగా పట్టాలన్నమాట. అప్పుడే మీకు గుత్తి వంకాయకి మసాలా అనేది బాగుంటుంది. నువ్వు మసాలా వేయించేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా మనం దీన్ని వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ ఎత్తుకొని ఆయిల్ వేసి ఆవాలు కొన్నిగా వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇంకొకటి బాగా ఆనియన్స్ అనేది వేయమని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ తెల్లగడ్డ, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి. దాని తర్వాత ఇలాగా మనకి వంకాయలు అనేది వేసేసి బాగా వేయించుకోండి. మనం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కింద అనేది అడుగొస్తుంది, టేస్ట్ అనేది పోతుంది. ఇలా మనం ఆల్రెడీ మసాలా మనం పెట్టుకుంటాం కదా, ఒకవేళ దాంట్లో ఉంటే ఆ వాటర్ వేసి దీంట్లో మిక్స్ చేసుకోండి. ఇలాగ బాగా బాయిల్ అయ్యాక దీంట్లో కొంచెంగా వాటర్ అనేది వేసుకోండి. ఎక్కువ కూడా వాటర్ వేసుకోవద్దండి, ఎందుకంటే వంకాయలు ఉడకాలి కాబట్టి. వంకాయలు ఇలాగ ఉడికిన తర్వాత వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రైస్ వచ్చి చూడండి, చాలా పలపల అయితే వచ్చేసింది. నెక్స్ట్ దీని అయితే టేస్ట్ చేద్దాం. వేడిగా అన్నంలో కలుపుకొని తినండి. చూడండి ఎంత తినాలనేది కూడా సూపర్గా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.